జనశక్తిలోకి పోతే జనశక్తిలో ఎవరెవరు కలిసిరు నీకు? జనశక్తిలో జంపన్న, అశోక్, మంగన్న, భీమన్న. భీమన్న కూర్చుంటే గురి కొడుతుండే. ఎట్లా? నిద్రలే నడుచుడు దొడ్డిపోతున్నా అంటుండే. దళం అందరు కూర్చుంటుండే మీద. ఆయనతో దొడ్డిపోతున్నా చెప్పి అట్లనే కూర్చుంటుండే. ఇంకా రాకపోయా అంటే పోయి చూసలేకే వస్తుండే. అన్న అన్న ఏమైంది 15 నిమిషాలు అయిపోయి నీ దొడ్డి సలగుండా అంటే పోదాం కానీ అని చెప్పేసి ఆ కడుకో జల్ది పొదం, నీళ్ళుంటే నీళ్లు లేకుంటే ఆకులతో చూసుకోవాలి మొండి, అంతే వెళ్ళిపోతాం. ఎటు తిరిగిరు మీరు జనశక్తిలో ఉన్నప్పుడు? ఎక్కడెక్కడ తిరిగిరు? నేను కరీంనగర్ జిల్లా చాలా తిరిగిన. కరీంనగర్లో ఎక్కడెక్కడ? ఈ సొప్పదండి, ఎద్దండి, సిరిసిల్ల ఏరియా మొత్తం ఇటు మెదకు దాకా వచ్చాను. మెదకు కొన్ని ప్రాంతాలు పనిచేసిన అవి ఏదైనా వేస్తే ఇక్కడ దళం మీద అత్తయ్య కేసు, మా దళం మీద రావు. అట్లా ఎక్కడ ఏరియా దళం మీద వేస్తే ఆ ఏరియా వాళ్ళు వేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి, ఇంకో దళం మీద కావు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసినావు? ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా మందిని కొట్టినాము. ఎవరెవరిని? మా ఊళ్ళో షో కొట్టినాం. ఎక్కడ కొట్టినావు? ఎవరైనా? రెడ్డిస్ కొట్టినావా? ఎట్లా? దొంగ నోట్లు సంపాదిస్తున్నారు. దొంగ నోట్లు సంపాదించడానికి తయారైన ఒక మంగళైన ఒక రెడ్డిస్ ఆయనతో పట్టుకొచ్చి కొడితే. ఎట్లా పట్టుకొచ్చారు? ఊర్లోకి పోయి ఇంటికి పోయి. ఎవరెవరు పోయారు? అది ఏం జరిగింది అప్పుడు? అయితే మా కమాండర్లు ఆదేశాల వరకు పట్టుకొచ్చారు. పోయి పట్టుకొని. నువ్వు పట్టుకొచ్చే దాంట్లో ఉన్నావా? మేము కూర్చున్నాం. ఇక మన విలేజే కదా కాబట్టి వేరే వంశం. మీ విలేజ్ లకేనే పట్టుకొచ్చిరా? ఏం పేరా రెడ్డి పేరు? గంగారెడ్డి అంటారు. గంగారెడ్డిని పట్టుకొచ్చారు. గంగారెడ్డిని పట్టుకొచ్చారు. ఏం రా ఆడికి నోట్లు చెప్పాల్సి ఎట్లా చేస్తారని చెప్పేసి కొట్టడం. దొంగ నోట్లు చేస్తురని. దొంగ నోట్లు కొట్టిరా? బాగానే కొట్టినాం. మీ ఊరికేం దూరం తీసుకుపోయి జంగల్ తీసుకుపోయాం. ఇక వాళ్ళమ్మ నాన్న లేడు, వాళ్ళమ్మ వాళ్ళక్క భర్త జరేప్రా మహారాజు తమ్మి జరేప్రా అని బతిలాడు నిన్ను. చెప్పినట్లు ఏంటంటే మగ్గి పిత్త కొట్టుడు, వీడికెళ్ళి ఇక ముందు ఏదున్నా బిస్ల మీదకి వచ్చారనుకో వేసి మన ఏ కులమైనా కానీ సాగించుకునే కానీ కూలీ రేట్లు కానీ మరవడరు అనుకో ఇంకెక్కైతే వీడికెళ్ళి అరే మీరు చెప్పినట్లు వింటాం తమ్మి చెప్పు జరే తమ్మి అంటే అన్నయ్య మాల సోటినాక నన్ను కొట్టేదానికి పిలిచారు. ఎవరు కొట్టడానికి వచ్చారు? నన్ను ఆయన కొట్టమని చెప్పారు. నీకు అప్ప చెప్పిరా రెడ్డిని? గంగారెడ్డిని కొట్టమని? అన్న మీరు కొట్టింది చాలు, వాళ్ళు బతులాడుతుర్రు సరే అని సానుభూతిని షూటేసాం. మళ్ళా మంచిగా బతికిండా? మంచిగా బతికిండి. ఆ తర్వాత ఇంకెవరైనా తీసుకొచ్చినా? ఆ తర్వాత ఇక వేరే ఊళ్ళలో కొట్టుకుంటూ పోయినాం. బసిరాబాద్, కాస్కొత్తూరు, కమ్మరపల్లి అటు పోయినాం. అన్ని ఊర్లలో రెడ్డిస్ నేనా? రెడ్డిలోనే ఎక్కువ ఫోకస్ చేసేవారు. రెడ్డిలోనే అట్లా. ఈ పంత వల్ల కొట్టేదిలే. ఎట్లా కొట్టేది? కట్టె తీసుకొని కొట్టేదా? కట్టేలే, పచ్చి కట్టేలే. మరి ఏడవకపోతుండే వాళ్ళు? ఏడవకపోతుండే? ఎడతారు, మొత్తుకుంటారు. ఏడ్చినా ఏడ్చిపెట్టారులే. వేసేపెట్టాం కదా, ఫస్ట్ చెప్తాం కదా, 2 సార్లు చెప్తాం, 3ఓసారి కినకపోతే ఒకటేమో దొంగ నోట్లది, ఇంకొకరిని ఎట్లా తీసుకు? భూమిలో పంచారు. భూమి ఏం చేసిండు ఆయన? పంచి పెట్టాలి. పేదలకు భూములు పంచలేడా? భూస్వామిని కొట్టిరు. భూస్వామిని కొట్టారు. ఏ ఊర్లో అది? మన కమ్మరిపల్లి దగ్గర, బసిరాబాద్ ఇటు వేలిమాల్ సిరిసిల్ల దగ్గర. ఏం పేరు వాళ్ళ పేరు? వాళ్ళ పేర్లు అంతే వెల్మదొరలు. ఎల్మదొరలు కూడా పట్టుకొచ్చి కొట్టినావు? వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నం అనిపించుకొని తినేది, తిని దంచేది. అట్లా అయ్యా అన్నం వండుతాం ఏదంటే ఏది కాదు అండూరు పెట్టు తినాక డబుల్ సెంటరింగ్ ఉంటుంది మాకు. మేము అప్పుడు గిరిలా అనకపోతాం, స్పెషల్ కార్డ్స్ పెట్టు. స్పెషల్ అంటే ఏమనేది? స్పెషల్ కార్డ్స్ అంటారు. స్పెషల్ కాప్స్. యాక్టివ్గా ఉన్న వాళ్ళను తగిలించుకుంటాం అన్నట్లు. ఎంతమంది ఉండేది మీ దళంలో? మా దళంలో 12 మంది ఉంటాం. 12 మంది. ఎవరెవరు? ఇక మా ఏరియాలో ఇప్పుడు కొంతమంది చనిపోయారు కాకపోతే 12 మంది. ఇక మాకు 6 నెలల దాకా కమిటీ నిర్మాణ సభ్యత్వం ఇవ్వాలి. అందులో అయినా పీపుల్స్ అయినా జనశక్తులు అయినా 6 నెలల తర్వాతే నేను నిర్మాణం కమిటీ ఇస్తుంది. నిర్మాణ కమిటీ సభ్యత్వంలో నువ్వు ఓపెన్ మాట్లాడచ్చు. దళాన్ని ఎట్లా తెలియాల, దళం అంటే ఏంది, ప్రజలు ఎట్లా ఉండాలి. అప్పటిదాకా ఛాన్స్ లేదు, ఉండదు ఛాన్స్ ఉండదు. సెంటరింగ్, తుపాకులు మోసుడు, సద్దులు మోసుడు అంతే ఉంటాయి. ఎప్పుడు నువ్వు కాల్చుడు ఎప్పుడు నేర్చుకున్నావు? ఫైరింగ్
ఫైరింగ్ ఓపెన్ టైంలో చెట్టు కొడతాం. ఎప్పుడు కొట్టినావు? మేము పోయినాక 4 రోజులకే ఫైరింగ్ నేర్పిస్తారు. చెట్టు కొట్టేదా? చెట్టు కొట్టాలి. మరి మీకు బుల్లెట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చేటి? బుల్లెట్లు మాకు పార్టీ పంపిస్తుంది. పార్టీ పంపిస్తుందా? పంపిస్తుంది. మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉండేది? తుపాకులు అందరి తుపాకులు. మేము పైసలు పంపిస్తాం. హౌస్ లో పైసలు ఎక్కడి మీ దగ్గర? హౌస్ లో ఇస్తారు మాకు. హౌస్ లో ఇస్తారన్న. ఏమి ఇస్తారు? బంగారం చేస్తారు చూడు, వాళ్ళ తడికి పైసలు వస్తాయి మాకు. ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇచ్చిపోతారు. మేము చెప్తాం 50,000 కట్టాలా, కట్టిపోతారు. మీరు సీసంలో మాసం అనుకుంటే మీరు దోస్తారు కదా, మీ మీ సీసంలో మాసం మాకు కట్టాలి మిగిలిన అని చెప్పారు. ఇంకెవరెవరి దగ్గర వసూలు చేసేది డబ్బులు? రోడ్ కాంట్రాక్టర్ తట, ఇంకా ఈ దొరల తట, కోమట్ల తట ఇచ్చిపోతారు. వాటితోటి మీరు పార్టీ కార్యక్రమాలు చేసేది. సంచులు ఎండుతాయి పైసలు. నువ్వు ఎప్పుడు పోలీసు వాళ్ళకి దొరకలేదా? దొరికిన. ఎప్పుడు? నేను అంటే ఏ సంవత్సరం అంటే 97, 98 ఏమైంది ఆ రోజు? ఆ రోజు వెపన్ తీసుకుని పోతున్నాం. వెపన్ తీసుకొని పోతున్నావు? ఏడికెళ్ళి తీసుకుపోతున్నావు? మాకు ఒక మనిషి కామారెడ్డి హ్యాండ్ ఓవర్ చేసిపోతాడు. కామారెడ్డిలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు కొరియర్. అది తీసుకుపోవాలా. ఏడికి? దళం కాడ తీసుకుపోవాలా. దళం ఏడుంది? దళం కమ్మరిపల్లి దగ్గర ఉన్నది. అయితే అక్కడ తీసుకుపోవాలా. నాకు పంపించారు. నువ్వు అయితే మంచిగా యాక్టివ్గా ఉన్నావు, పోలీసు వాళ్ళని కనిపెట్టదు అని చెప్పి పంపించారు. సరే అని చెప్పేసి వచ్చినాం. మేము ఎట్లుంటది పార్టీ క్రమశిక్షణ, పోలీసు వాళ్ళ నడవడికి వాళ్ళ కటింగ్ మీదకి వెళ్ళి మేము గుర్తుపడతాం. మేము పోలీసు వాళ్ళ అడుగుల మీదకి వెళ్ళి కటింగ్ మీదకి వెళ్ళి గుర్తుపట్టాలి. వాళ్ళని సింగిల్గా వస్తే వాళ్ళు సిఆర్పిలు ఉంటారు కదా, వాళ్ళు సింగిల్గానే వస్తారు. సిఆర్పిఎఫ్ తెల్ల బట్టల మీద తిరుగుతారు. అయితే మేము సరే అని చెప్పేసి పట్ల ఎట్లకి మాట్లాడలేకే నాకు అప్ప చెప్పారు. ఆ పని తీసుకుపోయినా. పోలీసు వాళ్ళు కూర్చున్నారు పక్కకుంటే, నన్ను మళ్ళీ పోలీసులు. నేను అనుకుంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకున్నా. వాళ్ళు నీ కోసం వచ్చిరా నువ్వు అనుకున్నా? నేను అనుకున్నా. ఇక ఏం షేక్ అయినా మనకు గురి పెడతారు. ఎవరి కోసం వచ్చారో చూద్దాం. మీ దగ్గర అప్పటికి గన్నులు ఉన్నాయి? ఉన్నది. ఎవరి కోసం వచ్చారో చూద్దాం అని చెప్పేసి నేను ఏం షేక్ గాలి మంచిగా కూర్చున్నా. ఏ బస్ ఎక్కినావు అప్పుడు? భీమగల్కు నడుతుండే ఒకటి. భీమగల్ బస్ ఎక్కిన. ఇక ఆయన భీమగల దిగి బస్ స్టాండ్ 4 వైపులా 4 బ్యాచ్లు డివైడ్ అయినాయి. ఎట్లా చేయాలా? నేను దిగాల కదా, దిగకపోతే అనుమానం వస్తుంది వాళ్ళతో. నేను దిగాల. దిగి ఏం చేసిన, చెప్పుల దుకాణంలో పోయినా. చెప్పుల దుకాణంలో పోయి చెప్పుల తీసుకున్నా. తీసుకుపోయి హోటల్లోకి పోయినా. చూస్తురు వాళ్ళు. హోటల్లో ఏంటంటే చెప్పులు తీసేసి చెప్పుల బాక్స్లో పెట్టేసి గన్ను కూడా ఇదంతా. నేను ఇంకో దూరం వెళ్ళిపోయినా, పోలీసులంతా దాటి వెళ్ళిపోయినా. అప్పుడు ఇది మన కోసం కాదు అనుకున్నా. అప్పటిదాకా మన కోసమే వేస్తారేమో అనుకున్నా. ఆ క్షణానికి దొరికితే ఏమవునని చంపిస్తారు నిన్ను. నీకు భయం కాలేదా మరి? అప్పుడు భయపడితే చచ్చిపోతాం. భయపడద్దు. మా పార్టీ క్రమశిక్షణ ఎట్లుంటదంటే ఎదుటివాడికి బుల్లెట్ జరిగినా ఆ మనిషిని తీసుకుపోవాలా. ఫైరింగ్ లాస్గా ఆ మనిషిని వెనక ఈపిన వండబెట్టుకొని ఆ మనిషిని తీసుకుపోవాలా. ఆడికి ఏమైంది మరి? ఆ విపన్ దళం కప్ప చెప్పిన తీసుకొని పోయినావు. మళ్ళీ తీసుకొని పోయినా. దళం కప్ప చెప్పిన. అప్పుడు దళం ఒకే నంబర్ 1 అని చెప్పేసి కూర్చునే క్లాస్ మీటింగ్లలో జిల్లా నాయకులు వచ్చారు. ఏడా ఈ మన కరీంనగర్ జిల్లా అంటే సనువుల వస్తుంది, తంగలపల్లి సనువుల అంత అడవి, పెద్ద అడవి. అందులో పెట్టుకున్నాం మీటింగ్. 25 రోజుల మీటింగ్ అది. నాయకులంతా వచ్చారు. ఈయన నాకు కావాలంటాడు, కరీంనగర్ జిల్లా ఆయన. నన్ను నిజామాబాద్ జిల్లా నాకు కావాలంటాడు. ఈ మెదక్ జిల్లా మనిషి నాకు కావాలంటాడు. అరే మీకు ఇస్తే నేను యాక్టివ్ ఉన్నాను, మీకు ఇస్తే నేను ఎట్లా కావాలని మా జిల్లా నాయకుడు. నేను నాకే కావాలంటాడు. లేదు మాకు కావాలని కరీంనగర్. అట్లా అట్లా కాదు, నేను జనరల్ గా ఉంచుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎటు యాక్టివ్గా ఉంటే వర్క్ ఉంటే అటు పంపిస్తాం. అశోక్ అని దళనాయకుడు చిన్న కార్బన్ తుపాకులు వచ్చినాయి మాకు. కార్బన్లు వచ్చినాయి. ఆ శాలువా కప్పుకుంటే కనిపించది. ఈ సంకల ఇట్లా స్టాండ్ 3 పెట్టుకుంటే గిన్నె ఉంటది. ఆయన పోయేది శాలువా కప్పుకునేది. మాకు పార్టీ పనసగా నోడనికి బెదిరించి ఎమరా ఇంటర్వ్యూ కార్బన్లు కొత్తగా వచ్చినాయి. అవి దళ నాయకుడికి అంటే జోనల్ జిల్లా కమిటీ నాయకులకు వచ్చాయి.
ఇక చెప్పేచ్చాడు ఆకుల కళ్ళం కడిపోయి వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని పేరించుడు. రాతినగర్ కారుపల్లి ఫారెస్ట్ వాళ్ళు అడవిని కొట్టనీయలేరు, భూములు వంచనీయాలి, వాళ్ళకు పోయి చెప్పేది. శాలువలు వేసుకొని పోతుంటాము, అవి శంకలు ఉంటుండే, ఒక్కడుకుంటే ఏర్పోతుండే అని మేము సింగిల్గా పోతుంటాము. ఆయనతో పోయి ఫారెస్ట్ వాళ్ళని పట్టుకుంటుండే. భూములు కొట్టకుంటే ఏం చేయాలి, వాళ్ళు కొట్టుకొని